హలో! హాయ్ ఫ్రెండ్స్. నేను మీ షర్మి జాస్మిన్. సో, ఈ వీడియోలో నేను మీకు నెక్స్ట్ వేవ్‌లో నా జర్నీ ఏంటి? అండ్ నెక్స్ట్ వేవ్‌లో నేనెప్పుడు జాయిన్ అయ్యాను? అండ్ ఎవరు నన్ను రెఫర్ చేశారు? అనే టాపిక్ చెప్పబోతున్నాను. అండ్ ఈ వీడియోలో నేను ఏవైతే పాయింట్స్ చెప్తానో అవి మీకందరికీ యూజ్ అవుతాయి. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, 2017లో నేను గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 18లో హైదరాబాద్ ఎళ్ళాను. 18లో హైదరాబాద్ ఎళ్ళిన తర్వాత 6 మంత్స్ వరకు నేను సత్య ఇన్‌స్టిట్యూట్‌లో డాట్ నెట్ కోర్స్ చేశాననమాట. సో, కోర్సు అయిపోయే లోపలే నాకు వైజాగ్‌లో జాబొచ్చింది. వైజాగ్‌లో జాబొచ్చింది. బట్ వాళ్ళు వితిన్ 1 ½ డేలోనే వచ్చేసేయాలి. సెకండ్ డే కల్లా ఆఫీస్‌లో ఉండాలి. ప్రాజెక్ట్ అర్జెంట్ ప్రాజెక్ట్ అనమాట. సో, మీరు 1 ½ డేలోనే జర్నీ చేసి రావాలి అని చెప్పారు. సో, యాక్చువల్‌గా నేనప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాను. సో, వెళ్ళడానికి కుదరక అది రిజెక్ట్ అయిపోయిందనమాట. సో, నెక్స్ట్ వితిన్ 1 మంత్‌లోనే హైదరాబాద్‌లో విజార్డ్ టెక్నాలజీస్ అనే కంపెనీలో ప్లేస్ అయ్యాను. యాస్ ఎ డాట్ నెట్ డెవలపర్‌గా. బట్ ఇది స్టార్టప్ కంపెనీ. అయినా సరే స్టార్టప్‌లో వర్క్ బాగా నేర్చుకోవచ్చు. ఎక్స్‌పీరియన్స్‌కి యూజ్ అవుతది అని చెప్పేసి అనుకున్నాము. సో, వర్క్ నేర్చుకోవచ్చు అన్న థాట్‌తో ఆ కంపెనీలో జాయిన్ అయ్యాము. బట్ అక్కడ వర్క్ ఏం నేర్చుకోలేదు. కానీ ప్రాజెక్ట్ ఎలా ఉంటది? రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి? ఎలా చేయాలి అని మాత్రం అర్థమైందనమాట. సో, అప్పుడు కానీ ఇక్కడ ఈ కంపెనీలో ఉంటే గ్రోత్ సరిగా ఉండదు. వేరేది ఏదైనా చూసుకోవాలి అన్న ఇంటెన్షన్‌తో మళ్ళీ సెట్ చేస్తే డాట్ నెట్ మీద ఇంటర్వ్యూ తీసుకొని పవర్ బిఐ డెవలపర్ గా ఆపర్చునిటీ వచ్చిందనమాట. పవర్ బిఐ గురు ఈ సొల్యూషన్స్ అనే కంపెనీలో. సో అక్కడ వచ్చేసి నేను 2019 టు 20 వరకు వర్క్ చేశాను. సో ఈ కంపెనీ ఇంకా అంత బాగుంది, ట్రైనింగ్ అంతా చాలా బాగుంది, ఇంకా ప్రాజెక్ట్స్ వస్తాయి, ప్లేస్ చేస్తారు అన్న టైంలో కరోనా వచ్చిందనమాట. సో కరోనా వచ్చి అందరూ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక 6 to 7 months మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాం. బట్ అక్కడ ఏంటంటే ఆఫీస్ కి రావాలి అన్ని ఒక రిస్ట్రిక్షన్ పెట్టారనమాట సార్. సో అందువల్ల ఆ టైంలో ఆ కరోనా సిచ్యువేషన్ లో అక్కడికి వెళ్ళి వర్క్ చేయలేము అన్న ఇంటెన్షన్ తో ఇంకా అసలు నేను రిజైన్ చేసేసాను అనమాట. సో ఓకే, వేరేది ఏమన్నా చూసుకోవచ్చులే అని చెప్పేసి. సో తర్వాత నా బ్యాడ్ లక్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేద్దాం అన్న టైంకి వీళ్ళు ఫస్ట్ నేను వర్క్ చేసిన డాట్ నెట్ దగ్గర కానీ పవర్ బిఐ దగ్గర కానీ నాకు ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఏమి ఇవ్వలేదన్నమాట. సో నేను ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేయాలి అన్నా సరే నా దగ్గర లెటర్స్ లేవు. సో ఫేక్ పెట్టి ట్రై చేయాలి. ఆ టైంలో నేను యూట్యూబ్ లో ఈ నెక్స్ట్ వేవ్ అనేది ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా వచ్చిందనమాట. సో ఏంటి అని చూసాను. సో ఇక్కడ అంతా ఫుల్ స్టాక్ అంటే ఒక రేంజ్ లో ఉందన్నమాట దీని గురించి. అండ్ రివ్యూస్ అన్ని చెక్ చేసేసరికి ఓకే బాగుంది, ఒకసారి కాంటాక్ట్ అవుదాం అని చెప్పేసి వెబ్సైట్ లో నెంబర్ తీసుకొని నెక్స్ట్ డే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి డెమో అటెండ్ అయ్యాను అనమాట. సో అందులో నేను వాళ్ళని అడిగిన క్వశ్చన్ వచ్చేసి, సో యాక్చువల్ గా నేను వర్క్ చేశాను సార్. సో ఐ హ్యావ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ. ఇక్కడ మీరు చెప్పిన దానికి ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ప్రెషర్ గానే పంపిస్తారా అంటే, సో మేము చెప్పినవి మీకు ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేసుకోవాలి అంటే చేసుకోవచ్చమ్మా. బట్ నెక్స్ట్ వేవ్ లో మాత్రం ఫేక్ ప్రొవైడ్ చేయరు, ఎక్స్పీరియన్స్ మీద పంపించరు, ఓన్లీ ఫ్రెషర్ గానే పంపిస్తారు అని చెప్పారు. సో మరి ఓకే అంటే నేనేంటంటే ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో ఫుల్ స్టాక్ బాగుంది అంటున్నారు. అప్పటి వరకు నేను ఫుల్ స్టాక్ మీదే కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. సో ఓకే, ఫుల్ స్టాక్ బాగుంది అన్నారు కదా, సో ఇది నేర్చుకుందాము, తర్వాత ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్దాము అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ వేవ్ లో ఫీజు కట్టి జాయిన్ అయిన తర్వాత ఫుల్ స్టాక్ హెచ్టిఎంఎల్ వరకు బాగుంది, పైథాన్ ప్రోగ్రామింగ్ అంతా బాగుంది, జస్ట్ బేసిక్ ఏ చెప్తున్నారు. బట్ నేను అనుకునేది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అనమాట. సో నేను ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలి అంటే నాకు అడ్వాన్స్ లెవెల్ కావాలన్నమాట సిలబస్. బట్ ఇక్కడ అంతా బేసిక్ ఉంది. సరే నెక్స్ట్ వేవ్ నుంచి ఫ్రెషర్ కన్నా వెళ్దాము, ఇన్ కేస్ ఫుల్ స్టాక్ గా వస్తే ఓకే కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పిన సిలబస్ నే ఫాలో అవుతూ అన్ని A to Z టైం టు టైం ఫినిష్ చేస్తూ వచ్చానమాట. సో ఎక్కడ నాకు డిసప్పాయింట్మెంట్ అయింది అంటే ఐడిపి ఎగ్జామ్ అనమాట. ఐడిపి ఎగ్జామ్, సో మనకి పైథాన్ ప్రాజెక్ట్స్, పైథాన్ అసైన్మెంట్స్ లో ఇచ్చే ప్రాబ్లమ్స్ వేరు, ఐడిపి టెస్ట్ లో ఇచ్చే ప్రాబ్లమ్స్ అస్సలు చాలా వేరనమాట. సో మనం సాల్వ్ చేసే అసైన్మెంట్స్ చాలా ఈజీగా ఉంటాయి. అక్కడ మనకి ఇచ్చింది చూస్తే మాత్రం అసలు క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ఒక 10 to 15 minutes పడుతుంది అనమాట. సో ఫస్ట్ టైం నేను ఐడిపి ఎగ్జామ్ అటెండ్ చేసిన తర్వాత నాకు వచ్చిన మార్క్స్ 0. అసలు నాకు ఏం అర్థం కాలేదు. సో ఐడిపి ఎగ్జామ్ అంటే ఇలా ఉంటదా,
అప్పుడు 2020లో 22లో నేను జాయిన్ అయ్యాను నెక్స్ట్ వేవ్. సో ఈ ఐడిపి ఎగ్జామ్ ఎప్పుడైతే ఇలా ఉంటది, ఐడిపి ఎగ్జామ్ పాస్ అయితేనే మనకి నెక్స్ట్ వేవ్ నుంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, అదర్వైజ్ నో ప్లేస్మెంట్స్ అని వాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. సో ఐడిపి ఎగ్జామ్ లో వాళ్ళు ఇచ్చిన మైల్ స్టోన్ రీచ్ అయితేనే మంచి మంచి కంపెనీస్ నుంచి ప్లేస్మెంట్స్ వస్తాయి, లేదు అంటే ప్లేస్మెంట్స్ రావు అని చెప్పారనమాట. సో ఐడిపిలో క్వశ్చన్స్ చూసి, సో అసలు ఇవి ఎలా సాల్వ్ చేస్తారు, కనీసం ఒక్క మోడల్ క్వశ్చన్ కూడా మనకు చెప్పకుండా డైరెక్ట్ గా ఐడిపిలో ఇంత టఫ్ గా క్వశ్చన్ ఇచ్చేస్తే ఎలా పాస్ అవుతారు అసలు. సో మనం ఏమన్నా రాంగ్ స్టెప్ వేసామా ఇక్కడ జాయిన్ అయ్యేసి, అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నానా అని చెప్పేసి ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది అనమాట టోటల్ గా. సరే మళ్ళీ నెక్స్ట్ ఎవ్రీ మంత్ కి 15 days కి ఒకసారి అలా ఐడిపి ఎగ్జామ్ జరుగుతుంది అనమాట. సో సరే నెక్స్ట్ అటెంప్ట్ ట్రై చేద్దాం అని చెప్పేసి చేస్తే అప్పుడు నాకు 40 ఏమో వచ్చాయి మార్క్స్. సో అప్పుడు కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది, ఓకే రీచ్ అవుతానేమో అని చెప్పేసి. తర్వాత థర్డ్ అటెంప్ట్ లో 55-60 వచ్చాయి అనమాట. సో అప్పుడు నాకు ప్లేస్మెంట్స్ ఓపెన్ అయ్యాయి దట్టు అవి కూడా స్టార్ట్అప్ వస్తా ఉన్నాయి అనమాట. బట్ స్టార్ట్అప్ కంపెనీస్ లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకు ఉంది, బట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటది, అందులో వెళ్తే సర్వైవ్ అవ్వగలమా లేదా అనేది నేను ఫేస్ చేసి వచ్చాను. కాబట్టి చాలా కంపెనీస్ నేను అసలు అప్లై చేయలేదన్నమాట నెక్స్ట్ వేవ్ ఫుల్ స్టాక్ లో ఉన్నప్పుడు. సో తర్వాత లాస్ట్ ఇంకా డిఏ స్టార్ట్ అవుతుంది, న్యూ ట్రాక్ స్టార్ట్ అవుతుంది అనంగా నాకు ఫస్ట్ డెక్ టీమ్ అనే కంపెనీ నుంచి ఒక ఇంటర్వ్యూ జరిగిందనమాట. సో అదైతే మొత్తం ఇంటర్వ్యూస్ అయిపోయాయి. సో ఫైనల్ ఇంటర్వ్యూ అప్పుడు అంటే హెచ్ఆర్ వాళ్ళు ఏంటంటే 3.5 year బాండ్ అడిగారు. బట్ ఈ బాండ్ మనం 3.5 year బాండ్ అంటే అసలు ఉంటామా లేదా అన్న ఇంటెన్షన్ తో అది కూడా రిజెక్ట్ చేసేసాను అనమాట నెక్స్ట్ వేవ్ నుంచి వచ్చిన ఫస్ట్ ఆపర్చునిటీని. తర్వాత డిఏ స్టార్ట్ అయింది. సో ఓకే, డేటా అనలిటిక్స్ లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఇందులో అయినా ఏమైనా చెప్తారేమో ప్రాజెక్ట్ లాంటివి, సో పవర్ బేస్ సర్వీస్ లో ఏమైనా ప్రాక్టికల్ గా చూపిస్తారేమో అని చెప్పి దాని నుంచి దీనికి మూవ్ అయ్యాను. సో ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ స్టాక్ బెటర్ అనిపించింది అనమాట. సో డేటా అనలిటిక్స్ తో పోలిస్తే, ఎందుకంటే ఇక్కడ జస్ట్ అసలు మామూలు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా చెప్పలేదు, జస్ట్ బేసిక్ చెప్పి వదిలేశారనమాట. సో టోటల్ గా డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వేవ్ లో సో తర్వాత డిఏకి మూవ్ అయిన తర్వాత సో ఇంకా డేటా అనలిటిక్స్ లో వచ్చిన ఫస్ట్ వేకెన్సీ ఆపర్చునిటీ ఫ్లో.ai కంపెనీ. సో ఈ కంపెనీలో టోటల్ గా 5 rounds పెట్టారనమాట. సో 5th round వరకు వెళ్ళాక వాళ్ళు ఏంటంటే ప్రొఫైల్ ని ప్రోడక్ట్ మేనేజర్ రోల్ కి మూవ్ చేశారనమాట. సో అది ఇంట్రెస్ట్ లేక నేను అసలు ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వలేదు. సో ఇటువంటివన్నీ జరగడం చూసి అసలు నెక్స్ట్ వేవ్ లో ఎందుకు టైం వేస్ట్ స్పెండ్ చేయడం అని అనిపించింది అనమాట నాకు. సో నాకు వచ్చిన కంపెనీస్ నేను కనుక్కున్న వాళ్ళకి వచ్చే కంపెనీస్ కూడా అన్ని స్టార్ట్అప్స్ వస్తున్నాయి అనమాట. అండ్ రెజ్యూమ్స్ కూడా షార్ట్ లిస్ట్ అయ్యేవి కావన్నమాట. సో అందుకని నేను ఇంకా నెక్స్ట్ వేవ్ లో యాక్టివ్ గా ఉండటం మానేశాను. సో ఎక్స్పీరియన్స్ కి యూజ్ అవుతుంది అనుకుంటే ఎక్స్పీరియన్స్ కి అస్సలు యూజ్ కాలేదు. జస్ట్ బేసిక్స్ అన్నా మొత్తం క్లియర్ గా చెప్పారా అంటే అది లేదు. డేటా అనలిటిక్స్ లో పవర్ బై సర్వీస్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ పవర్ బై సర్వీస్ అసలు కనీసం ఐడి కూడా ఇవ్వలేదు అనమాట, సర్వీస్ అకౌంట్ కూడా ఇవ్వలేదు, జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కైనా. సో అందువల్ల నాకు అసలు డిఏ తీసుకోవటం వేస్ట్ అనిపించింది అనమాట. సో తర్వాత నుంచి ఇంకా నేను అసలు నెక్స్ట్ వేవ్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడమే మానేశాను. అందుకే నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. సో దీని వల్ల మీకు అంటే యాక్చువల్ గా వాళ్ళు మనకు రెస్పాండ్ ఇవ్వరు కాబట్టి, సో నా ఎక్స్పీరియన్స్ వల్ల మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఛానల్ ద్వారా మీరు అడిగిన కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తూ వస్తున్నాను. సో ప్రజెంట్ నేనేం చేస్తున్నాను అన్న విషయానికి వస్తే, నేను డిగ్రీ కాలేజ్ లో కంప్యూటర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ మై ప్రొఫెషన్ నౌ. సో ఇదనమాట నెక్స్ట్ వేవ్ లో నా జర్నీ వచ్చేసి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.